బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటామని నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా తీవ్ర అన్యాయం చేస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి పాల్గొని పూలే గారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చేసి చిరస్మరణీయమని అన్నారు. స్త్రీ విద్య కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. పేదలు ఉన్నత స్థానానికి ఎదగాలంటే విద్యతోనే సాధ్యమని చెప్పిన వ్యక్తి పూలే అని చెప్పారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దేశమంతా కూడా ఎంతో కూడా ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త కూడా. తరతరాల నుంచి కూడా ఈ సంఘంలో వస్తున్న దురాచారాలు కానీ, మరీ ముఖ్యంగా స్త్రీలను ప్రత్యేకంగా కూడా ఇంటికి మాత్రమే పరిమితం చేయడము, అన్ని దానిలో కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకించేదే కాకుండా వెనుకబడిన కులాల్లో వారందరిలో కూడా చైతన్యం తీసుకొని రావాలని చెప్పేసి, వారు కూడా అన్ని రకాల కూడా ఈ సమాజంలో కూడా ముందుకు పోవాలని చెప్పేసి, ఆ తారతమ్యాలు కూడా తగ్గాలంటే మొట్టమొదటిగా కూడా విద్యకు అనేది కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ, విద్య ఉంటే ఇవన్నీ దానిపైన ప్రభావం చూపుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ వెనుకబడిన కులాల్లో కూడా చైతన్యం తీసుకొని వచ్చేసి విద్య తీసుకొని రావడం, మరీ ముఖ్యంగా స్త్రీ విద్యకు అతను పెద్ద ఎత్తున కూడా ప్రోత్సహించి కూడా తీసుకొని రావడం కూడా ఇవన్నీ కూడా జరిగింది. అందుకోసమే ఈరోజు వెనుకబడిన కులాల వారు కూడా ఇతరులతో కూడా సమానంగా కూడా పోటీపడి అంతకంటే ఎక్కువ కూడా తీసుకొని ముందుకు పోతున్నారంటే అతను వాళ్ళలో రేకెత్తించిన చైతన్యమే ముఖ్య కారణం అని చెప్పేదే కాకుండా, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పూలే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన యొక్క స్ఫూర్తితో కూడా అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చేసి విద్య అనేది కూడా అత్యధికమైన ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్త్రీలకు కూడా సమాన అవకాశాలు కూడా రాజకీయంగా కూడా రిజర్వేషన్లు కాదని ఇంకా కూడా ఎక్కువ కూడా వారికి కూడా సమానంగా కూడా స్త్రీలకు కూడా 50% ఇవ్వడం కానీ, స్థానిక సంస్థల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా కార్పొరేషన్లు కానీ ఏ దాంట్లో కానీ స్త్రీలకు 50% అనేది కూడా ఇవ్వడము, తర్వాత కార్పొరేట్ విద్య కూడా పెద్ద తీసుకొని రావడం, ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. కానీ దురదృష్టం కొద్దీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఆ సంస్కరణలు అనేది కూడా బడుగు బలహీన వర్గాల వారికి కూడా మేలు చేసే సంస్కరణలు తీసుకొని వస్తే, విద్య ఇటువంటివన్నీ దాంట్లో కూడా తీసుకొని వస్తే ఈ పోటీ ప్రపంచంలో ఎదుర్కోవడానికి వారికి కూడా ఇంగ్లీష్ మీడియం అనేది కూడా చాలా ముఖ్యమైనవన్నీ తీసుకొని వస్తే ఈరోజు ఈ కూటమి అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం దాన్ని అన్ని కూడా తిలోదలిస్తూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్లే కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ అని చెప్పేసి నిరూపిస్తే ఈరోజు మరొక కూడా తీసుకొని రావడం, ఈరోజు అనేక రకాల కూడా వారి పేరు చెప్పి అధికారంలోకి వచ్చేసి బడుగు బలహీన పేరు చెప్పేసి ఈరోజు వారికి విఘాతం కలిగించే విధంగా కూడా చర్యలు కూడా చేపట్టడం, ఎక్కడ కానీ లేకుండా కూడా చర్యలు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. చాలా బాధాకరం. ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఏదైతే పూలే గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను కూడా సాధించడానికి కూడా ఇంకా ఎక్కువ సాధించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తుంది.